ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ అందరూ బాగున్నారు కదూ? మరోసారి మీ సేవకుడైన యెహోషువ. ఈరోజు కూడా దైవజన్మ దేవుడి మహాకృపను బట్టి ప్రార్థన చేసి దేవుడి యొక్క ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వాడిగా మార్చబడి దేవుడి వాక్యాన్ని మీకు అందించడానికి ఎంతో ఆశతో ముందుకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం నుంచి రోజు వరకు కూడా మీ కృపతో నింపి నడిపిస్తున్న దేవ, ఈ ఉదయకాల సమయమందు మీ వాక్యాన్ని బిడ్డలుగా అందించబడుతుండగా ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించమని యేసుని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దైవజనమ, చాలా సందర్భాల్లో నేను చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడా? నిజముగా దేవుడి ప్రార్థనలు విని ఉంటే ఈరోజు ఈ కష్టాలు నా జీవితంలో ఉండేవా, ఈ బాధలు నా జీవితంలో ఉండేవని చాలా సందర్భాల్లో మనుషులు బాధల వంటి పరిస్థితుల్లో, కష్టాల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అనుకున్న సందర్భంలో ఒక మాట దేవుడు బైబిల్లో మనతో మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. చూడండి, కీర్తనా గ్రంథం 145 అధ్యాయం. కీర్తనా గ్రంథం 145 అధ్యాయము 18వ వచనం ధ్యానం చేసినట్లయితే, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా దేవుడు దూరంగా ఉండడు, కానీ తనకు ప్రార్థించే వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ కూడా దేవుడు దగ్గరగా ఉంటాను అని బైబిల్ గ్రంథములో దేవుడు వాక్యముతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నాకు దగ్గరగా లేడు, దూరంగా ఉన్న బాధపడుతున్నావా? ఒకవేళ నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, దేవుడికి మొరపెట్టే వ్యక్తివైతే, దేవుడు నీతోనే మాట్లాడదాం. దైవజనమా, ఆయన నీకు దూరంగా లేడు, కానీ ఆయన దగ్గరగా ఉన్నాడు. ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నీకున్న బలహీనతను బట్టి, ఒక విధానం బట్టి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నీకున్న అప్పులు బట్టి, సమస్యలు బట్టి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు సమీపముగా నేను ఉంటాను, నీకు దగ్గరగా నేను ఉంటాను. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వినేవాడుగా నీకు దగ్గరగా మారుతాను. నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర వినేవాడుగా దగ్గరగా ఉంటాను. నువ్వు ప్రార్థించి కన్నీరు కారుస్తున్నప్పుడు నీ దగ్గరగా సమీపముగా నేను ఉండి, దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, దేని కొరకైతే నువ్వు మొరపెడుతున్నావో, ఆ ప్రతి దానికి కూడా జవాబు ఇవ్వడానికి ఈ ఉదయకాలమే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నేను సమీపముగా నీకు ఉన్నాను కనుక భయపడొద్దు అంటున్నా. నిజముగా నువ్వు దేవుడికి మొరపెట్టే వ్యక్తివైతే, ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు సమీపముగా నేను ఉంటాను. నిజముగా దేవుడికి మొరపెట్టే వ్యక్తివైతే, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు సమీపముగా నేను ఉంటాను. ఒకవేళ నీ బాధను బట్టి ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర ఉన్నాడా లేడో అనే ఆలోచన కలిగి ఉంటే, నీ కష్టాన్ని బట్టి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర ఉన్నాడా లేడని ఒక ఆలోచన కలిగిన వ్యక్తివైతే, ఈ ఉదయకాలమే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నువ్వు నిజముగా మొరపెట్టి వ్యక్తివైతే, ప్రార్థించు వ్యక్తివైతే, ఈ ఉదయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ కుటుంబానికి సమీపంగా ఉంటాను, నీకు సమీపంగా ఉంటాను. సమీపంగా ఉన్న ఆయన సర్వ సమృద్ధితో దేవుని నింపునుగాక. ఇంకెందుకు ఆలస్యం? అందరు కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ తెల్లవారుజామున ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. దగ్గరగా ఉన్న దేవుడిగా నువ్వు వాగ్దానం చేస్తున్నావు. నిజముగా మొరపెట్టు వారికి నువ్వు సమీపముగా ఉన్న దేవుడు అని మరోసారి వాగ్దానం చేస్తున్నావు. ఎంతమంది అయితే ప్రార్థనా జీవితాన్ని కలిగి
నీకు ప్రార్థిస్తున్నారు వారందరికీ దగ్గరగా నువ్వు ఉన్నందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆస్వాదించండి, ప్రతి బిడ్డను కూడా ఆస్వాదించండి. నువ్వు సమీపంగా ఉండి మేలు దయచేయండి. అన్ని విషయాల వారు కృప చూపించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కలపండి. సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని మీ నామం పేరిట వారిని ఆస్వాదించమని యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.